హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు వచ్చేసి నేను ఒక ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను అనమాట జీబీపీసీహెచ్ఎఫ్లో. సో అదైతే బ్రేక్ డౌన్ ఉంటుంది. సో తమ్నెల్లో చూసుకుంటే 2025లో న్యూ ఇయర్లో ఫస్ట్ ట్రేడ్ అనమాట. ఇది ఫస్ట్ ట్రేడ్లో ఎంత ఎర్న్ చేశానంటే మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను చూడండి. ఒక్క దానిలో $160 ఉంటుంది. ఇంకో ట్రేడ్ అయితే నేను క్లోజ్ చేశాను, అందులో $30 సంథింగ్ ఉంటుంది. సో టోటల్ ఒక $190. $190 అంటే ఆల్మోస్ట్ 16,500 అలా ఆ దగ్గరలో ఉంటుంది. 16,000కి 17,000 బిట్వీన్ ఉంటుంది. సో అదైతే ఈ ట్రేడ్ ఎర్న్ చేశాను. సో ట్రేడ్ బ్రేక్ డౌన్ చెప్తా చూడండి. ఇంతకు ముందులో నేనైతే మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయట్లేదు, ఓన్లీ సింగిల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్. ఎందుకంటే మదర్ అప్పుడు హాస్పిటల్లో ఉండాలి, నాకు మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసేంత టైం ఉండేది కాదు. సో నేను ఏంటంటే ఓన్లీ డైలీ టైం ఫ్రేమ్లో ఎగ్జిక్యూట్ చేసేవాడిని, డైలీ టైం ఫ్రేమ్లోనే అనాలిసిస్ చేసేవాడిని, అన్ని డైలీ టైం ఫ్రేమ్లో చేసేవాడిని. సో తర్వాత ఏమైందంటే అది ఒక హాబీగా అయిపోయింది అనమాట. సో అది నాకు ఎందుకో కంఫర్టబుల్గా అనిపించింది డైలీ టైం ఫ్రేమ్, ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ ఉండదు. మహా అయితే మనకి ఒక డేలో ఒక 20 minutes వర్క్ ఉంటుంది అంతే అనమాట. ఒక 20 minutes వర్క్ చేసి మన జాబ్ ఆర్ మన రిమైనింగ్ వర్క్స్ మనం చేసుకోవచ్చు ఆ 20 minutes వర్క్ చేసి. సో ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉండదు అనమాట. పద్దాక చార్ట్స్ చూడాల్సిన అవసరం లేదు. అసలు మీరు చెప్పాలంటే టార్గెట్ హిట్ అయ్యేంత వరకు చార్ట్స్ చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి చూడాలి తప్పితే మీరు చార్ట్స్ అయితే చూసుకోక్కర్లా. అండ్ సెకండ్ బెనిఫిట్స్ వచ్చేసి హిట్ అయ్యేటప్పుడు ఫుల్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనమాట, ఓన్లీ హాఫ్ స్టాప్ లాస్ హిట్ అవుద్ది. అనమాట. ఎందుకంటే యూజువల్గా మన స్టాప్ లాస్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో ఎంటర్ అవుతున్నాను కాబట్టి నేను ఎక్కువ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఎక్స్పెక్ట్ చేయను అనమాట. ఓన్లీ 1:1 ఆర్ 1:1.5 ఇంతకు మించి నేను రిస్క్ రివార్డ్ రేషియో ఎక్స్పెక్ట్ చేయను. అండ్ ఈ వేలో ఎప్పుడైతే డైలీ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశానో నాకు ఏమనిపించిందంటే మేజర్గా ఎక్కడ నాకు లాసెస్ ఇంతకు ముందు వచ్చామంటే స్టాప్ లాస్ చిన్నగా ఉండడం వల్ల. ఎందుకంటే మనం స్టాప్ లాస్ ఇప్పుడు ఒక ఇన్వాలిడేషన్ పాయింట్లో పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారని నేను చూసేది ఏంటంటే స్టాప్ లాస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1:3 రిస్క్ రివార్డ్ రేషియో కాలని ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాడు కింద. సో అట్లా ఎప్పుడు స్టాప్ లాస్ పెట్టకూడదు. స్టాప్ లాస్ అంటే ఏంటి, ఒక ఇన్వాలిడేషన్ పాయింట్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టానంటే ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడికి వచ్చి టచ్ అయిందంటే, హిట్ అయిందంటే ఇంకెక్కడి నుంచి కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, పైకి వెళ్ళే ఛాన్సెస్ కాదు. సో ఈ ఏరియా నేను ఎక్కడి వరకు అయితే స్టాప్ లాస్ అంతా హోల్డ్ చేస్తుందో ఆ ఏరియా అంతా పైకి పుష్ చేయడానికి ఛాన్స్ ఉండే ఏరియానే దాని కిందనే స్టాప్ లాస్ పెడతాను అనమాట. సో మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎప్పుడు పెట్టకూడదు, మార్కెట్ డైనమిక్స్ తగ్గట్టు పెట్టాలి. స్టాప్ లాస్ ఎక్కడ పెడితే మీ మార్కెట్ను హోల్డ్ చేయగలదు, ఎక్కడ టేక్ ప్రాఫిట్ పెడితే ఈజీగా రీచ్ అవ్వగలదు. కొంతమంది ఏం చేస్తారు, టేక్ ప్రాఫిట్ వచ్చేసి నాకు మినిమం 1:3 రిస్క్ టు రివార్డ్ రేషియో కావాలని టేక్ ప్రాఫిట్లు దానికి తగ్గట్టుగా పెడతారు. నో, మార్కెట్కి మీరు ఎప్పుడు డిమాండ్ చేయకూడదు అనమాట. మార్కెట్కి పొటెన్షియల్ ఎంత ఉందో చూడాలి. సో మార్కెట్ ఇన్ని పాయింట్స్ మూవ్ అవ్వగలదు అని ఉంటే మీరు అన్ని పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాలి తప్ప మీరు అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. సో మార్కెట్కి అంత పొటెన్షియల్ లేకుండా మీరు అంత పెట్టారంటే అది రీచ్ అవ్వదు అనమాట. సో అలా మార్కెట్ డైనమిక్స్, మార్కెట్కి ఎంత పొటెన్షియల్ ఉంది, ఎక్కడ ఇన్వాలిడేషన్ పాయింట్, స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ పెట్టేటప్పుడు మాత్రం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇది ఈ రోజు అయితే నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసింది. యాక్చువల్ నిన్న ట్రేడ్ ఇది జీబీపీసీహెచ్ఎఫ్. నేను ఎందుకు ఎగ్జిక్యూట్ చేశానంటే ఇది నాది కౌంటర్ ట్రేడ్ ప్యాటర్న్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ టైం మార్కెట్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఇది ట్రాప్. సెకండ్ టైం మళ్ళీ కిందకి వెళ్ళి ఫెయిల్ అవుతుంది, ఇక్కడ మల్టిపుల్ రిజెక్షన్స్. ఎప్పుడైతే ఫెయిల్ అయ్యి మళ్ళీ పైకి వస్తుందో అది రియల్ అనమాట. అప్పుడు రియల్ టైం మార్కెట్ అనేది పైకి వచ్చింది. సో నేను ట్రేడ్ అయితే ఎలా ఎగ్జిక్యూట్ చేశానంటే ఇలా ఉంది. నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇలా ఉంది. సో ఎప్పుడైనా నేను కౌంటర్ ట్రేడ్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ టైం మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, అండ్ దెన్ సెకండ్ టైం కిందకి వచ్చి అప్పుడు కిందకి వెళ్ళడానికి ఫెయిల్ అవుద్ది, ఇక్కడ మల్టిపుల్ రిజెక్షన్స్ వచ్చి అప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్ళుద్ది అనమాట. ఇది నా హై ప్రాబిలిటీ సెటప్ అనమాట. సో నేను దీని తర్వాత ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. ఎలా ఎగ్జిక్యూట్ చేశా, పెండింగ్ ఆర్డర్. ఎందుకు పెండింగ్ ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా టేక్ ప్రాఫిట్ వచ్చేసి ఇది నాకు నేను అబ్జర్వ్ ఇంతకు మించి ఇది పొటెన్షియల్ తక్కువ ఇంతకు వెళ్ళేదానికంటే. సో అప్పుడు ఏంటి, ఇక్కడ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో వర్కౌట్ అవ్వదు, రైట్. సో అలానే మనం నచ్చిన దగ్గర స్టాప్ లాస్ పెట్టాం, ఇన్వాలిడేషన్ పాయింట్ మస్ట్ అండ్ షుడ్ అక్కడే పెడతాం. సో అప్పుడు ఏం చేయాలి, నేను పెండింగ్ ఆర్డర్ ప్లేస్ చేశాను. అంటే నా ఎంట్రీ ఇక్కడ ప్లేస్ చేశాను. నా ఎంట్రీ వచ్చేసి ఇక్కడ, టేక్ ప్రాఫిట్ వచ్చేసి కొంచెం పైన ఒక 10 pips పైన పెట్టుకున్నాను. స్టాప్ లాస్ వచ్చేసి బాడీ కిందన పెట్టుకున్నా. ఎందుకంటే నేను ఎప్పుడైనా మనం స్టాప్ లాస్ పెట్టేటప్పుడు డైలీ క్యాండిల్లో హెల్దీ బాడీ ఉందనుకోండి, మనం బాడీ కింద స్టాప్ లాస్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే హెల్దీ బాడీకి దాన్ని స్టాప్ లాస్ను హోల్డ్ చేసేది ఎక్కువ అనమాట, ప్రైస్ను హోల్డ్ చేయగలమా స్ట్రాంగ్గా. అదే ఇలాంటి వీక్ క్యాండిల్స్ అనుకోండి ఆల్ ద వే పైన కానీ కింద కానీ పెట్టుకోవాలి స్టాప్ లాస్.
బట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ క్యాండిల్స్ ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. దీని కింద స్టాప్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ వరకు రాదు. చాలా రేర్ అనమాట ఇక్కడ వరకు రావడం. చాలా కష్టం. సో నేను ఎందుకు స్టాప్ లాస్ ఇన్వాలిడేషన్ పాయింట్ వచ్చేసి అది. సో ఇలా అయితే నేను స్టాప్ లాస్ ప్లేస్ చేసుకున్నా. చాలా అంటే చాలా ఈజీ అంతే. అది ప్లేస్ చేసి నేను ఇంకెళ్ళిపోయాను అనమాట. సో మీరు చూసుకుంటే నెక్స్ట్ డే వచ్చేసి ఆల్మోస్ట్ 98% ఇది రీచ్ అయిపోయింది. ఈ రోజు మార్నింగ్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్లో నా టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది అనమాట. సో ఆ $190 అయితే టార్గెట్ హిట్ అయిపోయింది. 70,000 సంథింగ్. సో చాలా అంటే చాలా ఈజీ సెటప్స్ అనమాట అవి. ఇలా నా ఓన్గా నేను బిల్డ్ చేసుకున్నాను. ఒక 3-4 సెటప్స్ అయితే బిల్డ్ చేసుకున్నాను. ఇది ఈరోజు ట్రేడ్ అనేది బ్రేక్ డౌన్ అనమాట. ఎనాలిసిస్ ఎక్కువ స్ట్రెస్ లేకుండా సింపుల్గా. సో ఐ హోప్ నా ఎనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.